వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు చికెన్ చీకిలు చేయబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ చీకిల కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కడుక్కున్న చికెన్ని తీసుకుందాం. ఉప్పు వేసుకుందాం, కారం, పసుపు, దంచి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, లెమన్ జ్యూస్ కొద్దిగా పిండుకోవాలి. కొందాం. ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి బొగ్గుల్ని పొయ్యిని రెడీ చేసుకుందాం. ముందుగా ఇటుకల్ని పేర్చుకోవాలి. ఇలాగా ఇలా ఇటుకల్ని పెట్టిన ఇప్పుడు బొగ్గులు ముట్టించుకుందాం. దానికోసం ఆకులన్నీ వేసుకున్నాం. బొగ్గులు బాగా అంటుకున్నాయి. ఇప్పుడు ఈ పొలాలని గుచ్చుకుందాం. చూడు, ఇప్పుడు ఈ పచ్చి చికెనే ఫుల్ ఫ్లేవర్ వస్తుంది. మామూలు వాసన రావటం లేదు. ఇంకా ఇది బొగ్గుల మీద కాల్చిన తర్వాత ఇంకా అసలు మామూలుగా ఉండదు. ఈరోజు చాలా బాగుంటుంది. మేము చాలాసార్లు చేసుకున్నాం, కానీ వీడియోలో ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. సేమ్ మీరు కూడా ఇలా చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మా దగ్గర బ్రష్ లేదు. అరటి చెట్టు ఆకు వెనకాల ఉండి తీసి బ్రష్లా తయారు చేసుకున్నాం. దీంతో ఆయిల్ రాస్తా. ఇలాగా బాగుంటుంది. మరి బ్రష్ లేకపోవడం వల్ల దీన్ని తయారు చేసాం. ఇప్పుడు చికెన్ చీకిలు పెట్టుకుందాం. మావాడు బాగా ఇసురుతున్నాడు. గాలి కూడా లేదు. బొగ్గులు ఆరిపోతాయి. ఇంకా చాలా టైం పడుతుంది. ఈ విధంగా ఇసరటం వల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది బొగ్గుల మీద. కుక్ అవుతున్న కొలది లేకపోతే ఒకే పక్క కుక్ అయ్యి ఇంకో పక్క ఉండిపోతాయి.
ఇలా తిప్పుకుంటే ఇంకా బాగా కుక్ అవుతుంది. కింద పక్క బాగా కుక్ అయ్యాయి, ఇంకో పక్క తిప్పుకుంటే మొత్తం ఒకే విధంగా కుక్ అవుతుంది. మనం కింద బొగ్గులను కూడా ఈ విధంగా సెట్ చేసుకోవాలి కంటిన్యూస్గా, లేకపోతే నీకు అన్ని వైపులా ఒకే విధంగా కుక్ అవ్వదు. ఒకే విధంగా మంట తగలాలంటే ఈ విధంగా బొగ్గుల్ని కంటిన్యూస్గా సెట్ చేసుకోవాలి. కనబడుతుంది తీసి 50% కుక్ అయిపోయింది. కింద బొగ్గులు కూడా పూర్తిగా మంట తగులుకోండి. చాలా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా మంట ఉంటేనే నీకు అన్ని వైపులా ఒకే విధంగా కుక్ అవుతుంది. లేకపోతే ఒకవైపు కుక్ అయ్యి ఇంకోవైపు మాడిపోద్ది. మనం ఇలా ఉండేలా చూసుకోవాలి. రెడీ అయిపోయిన కబాబులను ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. ఇవి అయిపోతే అన్నీ అయిపోతే ఇంకా తినడం స్టార్ట్ చేస్తాం. కబాబులు రెడీ అయిపోయి ఇంకా తీసేద్దాం. ఫైనల్గా ఇలా వచ్చింది చికెన్ కబాబ్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా నిమ్మకాయ పిండుకోవాలి ఫస్ట్ ఎప్పుడైనా కబాబులకి, అదే బాగుంటుంది. ఆహా, ఏమి టేస్ట్! చాలా అంటే చాలా బాగా వచ్చింది. అదిరిపోయింది అంతే. సేమ్ మేము చేసినట్టు మీరు చేసుకోండి, మీకు కూడా ఇలాగే వస్తుంది. మీరు చేసిన తర్వాత మాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో. ఆహా, చాలా సూపర్, చాలా రుచిగా ఉంది తమ్ముడు. మావాడు అసలు బ్రేక్ ఇవ్వడం లేదు. మొత్తం 4 పీసులు మావాడే తిన్నాడు. చాలా బాగుంది తిన్నది. మా వాడు ఎక్కువ చికెన్ ఎక్కువ తింటాడు. కబాబులు అవడం ఫస్ట్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేదు. లేకపోతే వీడియో తీసినప్పుడు మధ్యలో 3 నిమిషాలు మాయమవుతుంది.